సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థి సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు. ఈరోజు మన ఛానల్లో గోరింటాకు యొక్క ప్రాముఖ్యత, ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి అనే కొన్ని విషయాలను తెలుసుకుందాం. గోరింటాకు గౌరీదేవికి ప్రతీక. గౌరీ ఇంటి ఆకు గోరింటాకుగా మారిందని మన పురాణాలు చెబుతున్నాయి. పెళ్ళైన ఆడవారి యొక్క సౌభాగ్యానికి చిహ్నంగా ఈ గోరింటాకు భూలోకంలో ప్రసిద్ధి. అలాగే పెళ్ళి కావాల్సిన ఆడపిల్లలు మంచి భర్త రావడానికి ఈ ఆషాఢ మాసంలో కనుక గోరింటాకు పెట్టుకొని ఆ గోరింటాకు ఎర్రగా పండితే మందారంలా పూసే మంచి మొగుడు వస్తాడని అంటారు. ఒక 5 మంగళవారాలు గోరింటాకుతో పార్వతీదేవికి పూజ చేసి ఆ గోరింటాకును 5గురు ముత్తైదులకు పంచి తాంబూలం ఇచ్చి వారి దగ్గర దీవెనలు తీసుకుంటే పెళ్ళి కావాల్సిన ఆడపిల్లలకు పెళ్ళి జరుగుతుంది, మంచి భర్త వస్తాడు. అలాగే పెళ్ళైన ఆడవారు గనక చేస్తే వారి సౌభాగ్యం కలకాలం ఉంటుంది. గోరింటాకు యొక్క ప్రాముఖ్యత నాకు తెలిసినంత వరకు చెప్పానండి. ఏమైనా తప్పులుంటే క్షమించండి. మేము ఆషాఢ మాసంలో గోరింటాకు ఎలా తయారు చేసుకున్నామో చూపిస్తాము. గోరింటాకు తెచ్చుకొని గోరింటాకులో ఉన్న పుల్లలు అవన్నీ వేరు చేసుకొని ఆకును వరకు శుభ్రపరచుకొని ఒక మిక్సీ జార్లో గోరింటాకు, చింతపండు, పెరుగు, 4-5 లవంగాలు, కొంచెం పంచదార వేసుకొని మిక్సీ పట్టుకున్నాము. అలాగే ఒక నిమ్మకాయని కూడా కట్ చేసుకొని కొంచెం నిమ్మరసం కూడా పిండుకున్నాము. నిమ్మకాయ వేయటం వల్ల చెయ్యి బాగా ఎర్రగా పండుతుంది. ఆ మిక్సీ పట్టుకున్న గోరింటాకును మేము చేతికి పెట్టుకున్నాము, అరికాల్లో కూడా పెట్టుకున్నాము. స్త్రీలు అరికాల్లో గోరింటాకు పెట్టుకోవడం వల్ల సౌభాగ్యం కలకాలం ఉంటుంది. ఇదేనండి ఈరోజు వీడియో. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.